హలో అండి, నమస్తే. వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్. ఈరోజైతే ఒక మంచి టాపిక్ తోటి మేము ముందుకు వచ్చానండి. మనకు మొక్కలంటే ఇష్టం ఉంటుంది, కానీ మొక్కలకి ఎక్కువ ఖర్చు చేయలేకపోతూ ఉంటాము. అయితే మనం ఫ్రీగానే మొక్కలను ఏ విధంగా పెంచుకోవచ్చు, అది ఎలాగా అనేది ఈరోజు వీడియో. ఏంటంటే మనకు ప్రతిదీ కూడా కొనాలంటే మనకు డబ్బుతో పని కదా, మరి అట్లా ఖర్చు చేయలేమన్నప్పుడు ఇలా ఒకరికొకరం చేసుకోవడం వల్ల మన మొక్కల్ని అయితే ఎంతో బాగా పెంచుకుంటాం. దీనివల్ల మంచి ఆత్మీయత అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఒక ఫ్రెండ్షిప్లో కానీ, ఒక రిలేషన్షిప్లో కానీ ఏదైనా మంచి బాండింగ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఒక మొక్క చూసినప్పుడు ప్రతి దాంట్లోనూ వాళ్ళ యొక్క రూపం అయితే కనిపిస్తుంటుంది. ఇంకా మీకైతే అర్థమైపోయింది అనుకుంటాను ఇదంతా చెప్పేవరకు. మరి ఇంకా టాపిక్లోకి వెళ్తే, ఈరోజైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరింత మంది కూడా ఇలా మనలాగా చేసుకుంటూ మొక్కలను అయితే పెంచుకోగలుగుతారు. మరి ఈరోజు విషయం వచ్చి, నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి. మొత్తానికి తను అయితే ఎంతో మంచిగా గార్డెనింగ్ అయితే చేస్తుంది. ఉన్న కొద్దిపాటి స్థలంలో అయినా సరే చూడండి ఎంతో బాగా ఈజీ మెయింటెనెన్స్ తోటి ఈ మొక్కలను అయితే పెంచుతుంది. ఇందులో అయితే నాకు చాలా మటుకు ఈ బ్రహ్మకమలం కానీ, కొన్ని రకాల కొమ్మలు కానీ నాకు ఇవ్వడం వల్ల మన గార్డెన్లోకి అయితే వచ్చాయి. అందుకే చెప్పాను కదా, మొక్కలని ఒకరికొకరం షేర్ చేసుకోవడం వల్ల మంచి ఆత్మీయత అనేది ఏర్పడుతుంది. ఆ మొక్క ఒక చెట్టుగా మారి పువ్వు పూసినప్పుడు ప్రతిరోజు కూడా మన ఫ్రెండ్ మనకి ఇచ్చింది కదా అన్న ఒక గుర్తింపు అయితే కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూశారు కదా, ఈ మందారం మొక్క చూసినప్పుడు తనకైతే నేను గుర్తొస్తూ ఉంటానంట. చిన్న కొమ్మ అయితే తీసుకెళ్ళింది. ప్రతి కొమ్మను కూడా ఎంతో మంచిగా బతికించుతుంది. తనకి మొక్కలంటే చాలా ఇష్టం. తనకున్న కొద్దిపాటి సమయంలో ఇలా అయితే రకరకాల హ్యాంగింగ్ పాట్స్ కానీ, కరివేపాకు కానీ, చిన్న చిన్న మొక్కలు గార్డెనింగ్కి సంబంధించినవన్నీ కూడా ఎంతో చక్కగా పెంచుతూ ఉంది. చూడండి, మరవం కూడా మనకు చిన్న కొమ్మ ఇచ్చింది. మన గార్డెన్లో అయితే చాలా చక్కగా పెరిగింది. అదైతే నేను కూడా ఆ మొక్క చూసిన ప్రతిసారి తనే గుర్తుకొస్తూ ఉంటుంది నాకు. ఇట్లా ఏంటంటే మనం మొక్కలను మనం పెంచుకోవడంతో పాటు ఒక నలుగురికి ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా పెంచుకుంటూ ఉంటారు. ప్రతిసారి కొనాలంటే డబ్బులు ఉండవు కదా, ఇట్లయితే మనం ఒకరికొకరం షేర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ మినీ హైబిస్కస్ చూసారా, అదే మన నిత్యమల్లి పూలండి. ఎంతో అందంగా ఉంటాయి. గార్డెన్లో తప్పనిసరిగా ఉండవలసిన మొక్క. ఈ మొక్క వల్ల అయితే చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఇంకా పక్కనే చూస్తే మనకి ఇలా కలర్ఫుల్గా ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదా ఈ మొక్కలకి ఏంటంటే రోజు కూడా తను ఈ సమ్మర్ రాగానే ఆ చెట్టు మొత్తం తడిచేలాగా నీళ్ళైతే ఇస్తుంది. అందుకే అంత ఎండ డైరెక్ట్గా తగిలినా కానీ మొక్కలు ఇంత పచ్చగా ఉన్నాయన్నమాట. ఇంకా లోపల అయితే చూస్తే బచ్చల కూర ఆకులు, ఇట్లా పప్పు కోసం అయితే ఈ ఆకుకూరని అయితే చిన్న కొమ్మలు వచ్చిందంట. చాలా బాగా అయితే పెరుగుతుంది. వీటన్నింటికి కిచెన్ వేస్ట్ వాటర్ ఇవ్వడం వల్ల అట్లా టమాటా నారు కూడా అక్కడక్కడ వచ్చింది. ఇంకా బ్రహ్మకమలం ఒక ఆకులు ఉన్నాయంటే మన దగ్గర, అవి ఊడిపోయినప్పుడు పండు ఆరినప్పుడు ఇట్లా వేరే కుండీలలోకి వచ్చినా కానీ ఎంతో బాగా పెరుగుతూ ఉంటాయి. ఇందులో నుంచే మనకి ఒక 2 ఆకులు అయితే ఇచ్చింది తను. అది కూడా ఎంతో చక్కగా పెరుగుతుంది. మన దగ్గర కూడా మీకు ఇదివరకు వీడియోలో చూపించాను కదా, ఇట్లా ఒకరి దగ్గర ఒకరం మొక్కలు షేర్ చేసుకోవడం వల్ల చిన్నపాటి గార్డెన్ అయితే మనం పెంచుకోగలుగుతాం. రూపాయి ఖర్చు లేకుండా కొద్దిగా మట్టితోటి ఈ విధంగా కోకోపీట్ వేసి ఎక్కువ ఖర్చు లేకుండా మన కిచెన్ వేస్ట్ వాటర్ తోటి ఎంతో ఈజీగా అయితే పెంచుకోగలుగుతామండి. ఇక్కడ ఏ కొమ్మలైనా సరే మనము కొంచెం చిన్న చిన్న టిప్స్ నేను ఇదివరకు వీడియోలో చెప్పాను కదా, ఆ విధంగా పాటించు చేసుకుంటే ఎంతో ఈజీగా అయితే గార్డెనింగ్ చేయొచ్చు. ఇంకా ఈ మామిడిది చూసారా, మామిడి చెట్టు అయితే మనకి వాళ్ళు పండు తిని గింజలు వేసేస్తే ఈ విధంగా చెట్టు కూడా వచ్చేసింది. ఇంకా తోరణాలకి పూజకు అవసరమైనవన్నీ ఈ మినీ గార్డెన్లో అయితే ఎంతో చక్కగా పెరుగుతూ ఉన్నాయి. ఇట్లా మనకి ఆలోచన విధానంలో ఉంటే ఎంతో బాగా అయితే చేసుకోవచ్చు. ఈ తమలపాకు ఇది కూడా కొమ్మలు మన దగ్గర అయితే విపరీతంగా పెరిగిపోయింది కదా, పెరిగింది. ఈ మొక్క మీరిచ్చింది అని చెప్తుంది తను. ఇట్లా మనము గుర్తుకొస్తున్నాం కదా తనకి. ఈ మొక్కను చూసినప్పుడు ఇట్లా ఉంటుందన్నమాట. మీరు కూడా మీ ఫ్రెండ్స్ దగ్గర ఏమేమి మొక్కలు తీసుకుంటున్నారు, మీరు తీసుకోవడమే కాకుండా మీ దగ్గర ఉన్న మొక్కలను కూడా ఒక 10 మందికి షేర్ చేయండి. మన పర్యావరణాన్ని ఎంతో మంచిగా పచ్చగా చేసుకోవచ్చండి. మొక్కలకి ఎక్కువ ఎరువులు వేయకుండా కూడా ఈ విధంగా సింపుల్గా కిచెన్ వేస్ట్ వాటర్ పోస్తూ కూడా
ఇలాంటి మొక్కలని ఇప్పుడు పెంచుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఈ మినీ హైబిస్కస్ నుంచి అయితే ఒక చిన్నపాటి కొమ్మనైతే తీసుకెళ్తున్నాను తిన దగ్గర నుంచి. ఈ మినీ హైబిస్కస్ ఏంటంటే వీటికి వచ్చే పువ్వులు ఇదివరకు చూసారు కదా, అందులో మంచి పాలిన్ ఎక్కువగా ఉంటుంది. మిగతా పువ్వులతో పోలిస్తే ఈ పుప్పొడి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు బీర, కాకర అలాంటి పువ్వులు వస్తాయి కదా, అప్పుడు పాలినేషన్ అప్పుడు ఈ మొక్క చాలా బాగా ఉపయోగపడుతుంది. అది ఎలాగంటే ఈ పువ్వులకి ఎక్కువగా ఫ్లైస్ అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. పాలిన్ కూడా ఎక్కువ ఉండడం వల్ల మనకి చుట్టుపక్కల వేరే మొక్కలకు కూడా చాలా బాగా ఉంటాయి. తొందరగా వడలిపోయినా కానీ ఇవి మనకి పూజాపరంగాను ఇంకా మనకి కూరగాయల మొక్కలకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ మొక్కనైతే ఇప్పుడు చిన్న కొమ్మ అయితే మనం తీసుకెళ్తున్నాము. ఇది పెరిగిన తర్వాత ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీకు ముందు ముందు వీడియోలో అయితే చూపిస్తూ ఉంటాను. ఇంకొకటి కూడా మీరు గమనించినట్టయితే ఈ మొక్క మొదట్లో కూడా అన్నీ కూడా దేవుడికి వాడేసిన పూలను వేసింది చూసారా. ఈ ఎండ డైరెక్ట్గా తగిలితే దానికి మల్చింగ్గా ఉపయోగపడుతుంది అన్నట్టుగా. ఇంకా ఊడ్చిన ఆకులన్నీ కూడా ఇట్లా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూనే ఈ చిన్నపాటి ఒక 30 మొక్కలు ఉంటాయేమో ఈ గార్డెన్ ఎంతో అందంగా అయితే మంచిగా తీర్చిదిద్దుతుంది. ఇలాంటివి చూసినప్పుడు ఏంటంటే వావ్ ఎంత బాగుంది అనిపిస్తుంది కదా, నాకైతే అలానే అనిపించిందండి. ఇంకా ఇట్లా ఫోన్లో కంటే కూడా డైరెక్ట్గా చూసినప్పుడైతే చాలా కలర్ఫుల్గా గ్రీనరీగా, సాయంత్రం పూట అయితే తను మొత్తం వాటరింగ్ చేసేస్తుంది. ఇట్లా మనకి చూడడానికి చెట్లన్నీ పచ్చగా చాలా అందంగా అయితే కనిపిస్తూ ఉంటాయి. మార్నింగ్ పూట చెట్టు నిండా ఈ మినీ హైబిస్కస్ పువ్వులు, ఆ పక్కనే చిన్న ఎల్లో కలర్ పువ్వులు, మొత్తం అంతా గ్రీనరీగా ఈ చిన్నపాటి ప్లేస్లో కూడా గార్డెన్ ఇంత బాగా పెంచుకోవచ్చా అనిపించేలాగా అయితే అనిపిస్తుంది. ఇలా తన దగ్గర ఉన్న మొక్కలన్నీ కూడా నాకు షేర్ చేస్తూ ఉంటుంది, నేను కూడా తనకి ఇస్తూ ఉంటాను. ఇట్లయితే ఒకరికొకరం షేర్ చేసుకుంటూ మొక్కలకైతే రూపాయి ఖర్చు లేకుండానే కొంచెం మట్టి, కోకోపీట్ని వాటిని అయితే కొనుక్కొని ఇంకా కిచెన్లో వచ్చే మనం వేస్ట్గా పడేసే కూరగాయ వ్యర్థాలను, దేవుడికి వాడేసిన పువ్వులు, ఎండుటాకులు ఇట్లా వీటితోటి ఎంతో బాగా అయితే తిను గార్డెనింగ్ చేస్తుందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ దగ్గర ఉన్న మొక్కల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఇక్కడున్న మొక్కలకి ఎక్కువ ఎరువులు కూడా వేయనవసరం లేదు. అన్నీ తిని పడేసిన గింజలతోటే కొన్ని పండ్ల మొక్కలు పెరుగుతూ ఉంటాయి. అదే జామ మొక్క, మామిడి మొక్క అలాంటివి, మరికొన్ని అయితే షో ప్లాంట్స్, ఇట్లా పూజకు అవసరమైన పువ్వులు, గరిక ఇలాంటివన్నీ కూడా ఎంతో ఈజీగా పెంచుకోవచ్చు. మనకు ఒక 10 అడుగుల జాగు ఉన్నా కానీ ఎంతో ఈజీగా అయితే చిన్న చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్లో కూడా మనం ఈ మొక్కల్ని పెంచుకోవచ్చు అండి. ఇష్టంగా చేసుకుంటే మనకి ఏది కూడా సాధ్యం కానిది లేదు. చూసారు కదా, ఇప్పుడైతే నాకైతే ఈ ప్లాంట్స్ ఇచ్చింది. ఈ కొమ్మలన్నీ కూడా మంచిగా బతికిన తర్వాత మీకైతే చూపిస్తాను. ఇంకో ముఖ్య విషయం అండి, మనము కొమ్మలు కట్ చేస్తూ ఉంటాం కదా, కట్ చేసినప్పుడు అక్కడ నుంచి ఒక 2-3 కొమ్మలు వచ్చి చెట్టు గొబ్బూరుగా తయారవుతూ ఉంటుంది. ఈ చిన్న విషయం తెలుసుకొని మనం మన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ మనము కట్ చేసి కానీ కొత్త మొక్కలు తయారు చేసి కానీ ఒకరికొకరం షేర్ చేసుకున్నాం అనుకోండి, ఈ గార్డెనింగ్ ఎంతో ఈజీగా చేసుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా. మట్టి అలాంటివి కొనుక్కుంటే సరిపోతుంది. ఉంటాను మరి. వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, మరింతమంది కూడా తెలుసుకుంటారు. హ్యాపీ గార్డెనింగ్. ఉంటాను మరి.